బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని ఇవాళ నేను హత్య చేయించే ప్రయత్నం చేసింది. ఆన్ బటన్ వస్తావన్న పైకన్నా పీటీఐ పైకి పైన బటన్ ఆన్ అవుతావు. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది అని చెప్పిన ఇలా ఏ విధంగా ఇలా అటాక్ చేసిండ్రో మీరు చూసిండ్రు. నేను అన్నదేంటిది, నేను ప్రజల పక్షాన నేను మాట్లాడినా. ఏం మాట్లాడినా, నిన్న ఫైరింగ్ చేసిండ్రు, మా కరీంనగర్ ప్రజలకి ఇబ్బంది అవుతా ఉంది, అందరూ భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఆ నలుగురు సామాన్యులకు ఇలా బుల్లెట్ దాడిగా గురైండ్రు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు అని నేను అడుగుతూ, ఇలా దాంతో పాటు అలుగునూరు చౌరస్తాలో 5వ తారీఖున సాయంత్రం 6:30 7 గంటలకి ఇవాళ తుపాకీలతోని ఒక యూపీ బండిలో ఇవాళ ఒక ప్రముఖ న్యాయవాది ఖలీద్ని ఇవాళ హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు అని నేను చెప్పిన. దానికంటే తప్పు నేనేమన్నా మాట్లాడిందా? నేను అడిగింది ఏంటిది, లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి గాడి తప్పుతుంది. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన, నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన. నేను లైవ్ సాక్షిగా అయిందా? ఇలా పోలీసుల సాక్షిగా ఇలా వాళ్ళు కట్టెలు, రౌతులు, కత్తులు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకొని వచ్చి వాళ్ళ హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇలా నేను అడిగిన దానికి జవాబు చెప్పుడు తప్పితే ఇట్లా హత్య చేయించుకొని దాడి చేయించుకొని కార్లో వెళ్ళిపోతుడు. ఇలా పాపము పోలీస్ ఆఫీసర్ సిఐ గారు, తన పేరు పుల్లయ్య గారు, వారి మీద కొడితే మొత్తం షర్టు రాడుతో కొడితే షర్టు మొత్తం రక్తం అయిపోయింది. ఎస్బీఎస్ఏ గారు, ఏఎస్ఏ గారు శ్రీనివాస్ గారికి కొడితే షర్టు మొత్తం రక్తమైంది. ఇట్లాంటి రౌడీ రాజ్యం మనకు అవసరమా? అంటే రౌడీజం చేస్తారా? ఇలా నా కార్లు దాడి చేసిండు, మా కార్యకర్తల కార్ల మీద దాడి చేసిండు. ఇలా మా ఇల్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇల్లు, ఇది గంగుల కమలాకర్ గారి ఇల్లు మీద ఇలా పూర్తిగా రాళ్లతోని కొట్టి ధ్వంసం చేసిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ మరొకసారి ములాఖాత్ అయిపోయారు అనేది క్లియర్. ఇవాళ మీకు క్లియర్ కనబడతాం. ఇవాళ నా మీద దాడి ఎందుకు చేస్తారండి? నేను చేసిన తప్పేంటిదండి? నేను ప్రజల పక్షాన నిలబడి ఇవాళ భయాందోళన కాలం అయిపోయింది, భయపడతా ఉన్నారు. ఇలా గన్ కల్చర్ వస్తా ఉంది. ఇలా గన్ కల్చర్ అనేది కరీంనగర్కి వస్తుంది. బీహార్ లోనో లేకుంటే యూపీలోనో ఉన్నట్టు గన్ కల్చర్ కరీంనగర్ కి తీసుకుని వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజల గురించి సేఫ్టీ కాదు. ఇది చాలా చాలా డేంజరస్ అయిన విషయం అనేది నేను చెప్తా ఉన్నాను. నేను చెప్తున్న సందర్భంలోనే ఇవాళ ఇమ్మీడియట్ గా నేను ప్రెస్ లో పెట్టి ఇలా మా దొంగలని ఎందుకు పట్టుకోలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు అని నేను అడిగితే, ఇలా మమ్మల్ని దాడి చేసి, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి మమ్మల్ని హత్య చేయించే ప్రయత్నం చేస్తుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ప్రజల గొంతుగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల గొంతుగా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయిపోయింది. నేను అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మొత్తం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ అయింది అని చెప్పింది నెల రోజుల లోపలనే నిజమైందా కాలేదా? ఇలా నిన్న పెద్దపల్లిలో ఆ దుండగులు స్టే చేసిరు, మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళా ధర్మపురిలో స్టే చేసిండ్రు, మళ్ళా కరీంనగర్ లో ఇన్సిడెంట్ చేసిండ్రు. ఈ ఇన్సిడెంట్ అయ్యి 3 రోజుల్లోనే మళ్ళా వెపన్లతోని ఒక యూపీ బండిలా, యూపీ నుంచి వచ్చిన దుండగులు కావచ్చు, వాళ్ళు ఎటు నుంచి వచ్చిరో నాకు తెలియదు, ఆ దుండగులు మళ్ళా ఒకరిని హత్య చేయించే ప్రయత్నంలో వచ్చిరు. మరి ఇదంతా న్యాయం అనిపిస్తుందా? ఇలా పోలీసు వాళ్ళు, నేను ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుడిని, ఇలా మాట్లాడుతుంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టుకునే బాధ్యత వాళ్ళు కాదా? ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను ప్రెస్ మాట్లాడుతుంటేనే ఇలా 9 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియదా నేను చేసిన తప్పేముంది? మా ఇంట్లో మేము ఉన్నాము, మేము బయటికి కూడా పోలేదు. దిస్ ఇస్ అవర్ హౌస్. మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మేము ఉన్నాము. మేము చేసింది ఏదే, మేము ఏడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా మేమేం చేయలేదే. మొన్న బండి సంజయ్ గారు మా కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడిండు. ఇది మాట్లాడడం తప్పు మీరు అని నేను చెప్పిన. ఇది మీరు మాట్లాడటము తప్పు. ఈ విధంగా మీరు అలిగేషన్స్ ఉండే లేనట్టు, లేని ఉన్నట్టు క్రియేట్ చేయడం తప్పు అని నేను చెప్పిన. ఇది తప్ప అంటే మీరు 100 మందిని పెట్టుకుని, గుండాలను పెట్టుకుని దాడి చేస్తే భయపడిపోతున్నారు. ఇదేం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఈ దాడిల పద్ధతి ఏంటిది? ఈ గల్ కల్చర్ పద్ధతి ఏంది? ఒకరిని సంపేస్తాము అని బెదిరియడం ఏంది? మమ్మల్ని బతికనియరా? ఇలా ఒక శాసనసభ్యుని మీదకే చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు
సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటిది? ఇలా నేను ఒక శాసనసభ్యుని, నన్ను చంపడానికి ఇవాళ వందలాది మంది వస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ఉండుకుంటూ ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిలియర్ ఆఫ్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ హత్యలు చేసుడు ఏంటిది, గన్ కల్చర్ ఏంటిది, భయప్రాంతులకు గురి చేసుడు ఏంటిది, తిరగనీయమని చెప్పుడు ఏంటిది? అంటే తిరగనీయరు, బయట తిరిగితే చంపేస్తారా మొన్న? అంటే వాళ్ళైతే వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, వాళ్ళ నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళ నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళ నోటికి వచ్చినట్టు హరీష్ రావు గారిని తిట్టొచ్చు. మేము తిరిగి వాళ్ళని అడుగుతూ వాళ్ళని చంపేస్తారా?